దేవుని పరిశుద్ధ వందనాలు. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా ఈ విధంగా మనం కూడుకోవటము దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమైనందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మన ఇళ్ళ ఆయన చూపిస్తున్న ఆ కనికరాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతి చెల్లించుకున్న బద్ధులమై ఉన్నాము. ఆయన సన్నిధిలో మనము ఎలా ఉండాలమ్మా? నిందారహితులుగా ఉండాలంటే సన్నిధిలో మనము నడుచుకుంటూ ఉండాలి కదా. ఆయన సర్వశక్తిమంతుడని దేవుడు చెప్పిట్టున్నాడు. కాబట్టి ఆయన శక్తిని ఆశ్రయించిన వారంగా, శక్తి ఎలా వచ్చింది? ఇప్పుడు 7 ఆత్మలను ఆశ్రయించటం వలన ఆ శక్తిని మనం పొందుకోగలుగుతాం. ఈ అంచె దినాల్లో ఉంటున్నాం కదా. ఆ అంచె దినాల్లో ఉంటున్నాం. మనం కొంచెం జాగ్రత్తగా మనం విన్న వాక్యం ద్వారా జీవించాలి. ఇంకెక్కువగా దానికోసం మనం ప్రయాసపడుతూ ఉండాలి. ఎవరికి వారుగా మనము ప్రశ్నించుకుంటూ ఉండాలి, పరీక్షించుకుంటూ ఉండాలి. నిన్నటి దినాల బోధ అనే సంగతి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు బోధించారమ్మా? మనలో ఉంటున్న ఆత్మలు మనకి బోధించారు కదా. తెలియపరచటం వేరే, బోధించటం వేరే. ఎవరు బోధించాలా? మనలో ఉంటున్న సాత్వికము, మనలో ఉన్న ఏది కూడా మనలో అన్ని బోధించేటట్లు. ఈ బోధ ఏం చేస్తామో మనకి ఒకటేమో సాక్ష్యాన్ని కలిగేటట్టుగా చేస్తుంది, రెండవది భారాన్ని పెంచుతుంది, మూడవదిగా ప్రయాసం అనేది మనలో పుట్టిస్తుంది. ప్రయాసపడు అని చెప్పి మనం బోధిస్తుంది. ప్రయాసపడనక్కర్లేదు అని బోధిస్తుంది అంటే అది దురాత్మ, అంటే అది భ్రమపరచు ఆత్మ. భ్రమపరచు ఆత్మ, దురాత్మ సమూహం. జాగ్రత్త. మన చుట్టూ ఉన్న దురాత్మ సమూహాలు ఉన్నాయా, సాక్ష్య సమూహం ఉన్నదా అని మనం ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. భారము తర్వాత భారం వల్ల ఏమొస్తుందమ్మా? ఏ కష్టమైనా ఏ నష్టమైనా దాన్ని మనము ఖాతరు చేయం, దాన్ని లెక్క చేయం. దానివల్ల ఏమొస్తుంది? మనం ఆ విధంగా దేవుని సాక్షిగా ఉండగలుగుతాం. ఆ నేర్చుకున్న అనుభవంలో పైనుండి వచ్చే జ్ఞానాన్ని జ్ఞానం ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో కూడా జ్ఞానం అవసరం. యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే. అమ్మా, సాతాన్ని అన్ని విధాలుగా నలగొట్టాల్సిన వారు ఉంటున్నాం. సాతాన్ని అన్ని విధాలుగా వాడిని నలగొట్టినప్పుడే అప్పుడే నిజమైన విషయం కదా. అది కాళ్ళ కింద మనం ఎప్పుడైతే ఉంచుతాం అప్పుడే ఆ విధంగా విజయాన్ని మనం పొందుకోగలుగుతాం. తర్వాత భారం, తర్వాత సాక్ష్యం తర్వాత భారం సాక్ష్యం వల్ల ఏమొస్తుందమ్మా అన్నది ప్రాణాన్ని ప్రేమించాం. చివరికి కూడా మనము ప్రేమించాం. మనం చివరి ప్రేమించలేము. ఈరోజు మన ప్రాణాన్ని మనం ప్రేమిస్తున్నామా మనం ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రాణాన్ని ప్రేమించాం, తర్వాత భారము, తర్వాత ప్రయాసం ఎప్పుడైతే మనం పడుతూ ఉంటామో ఆయన మహిమలో మనము పాలిభాగస్తులు ఉండగలుగుతాం. సో ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. అది తెలుసుకున్నాం. సాక్ష్య సమూహం పేరు తెలుసు, సారథిక సంఘం పేరు తెలుసు, తర్వాత అంతరంగంలో ఉన్న వాటి 13 క్యారెక్టర్స్ కూడా చూసాం. దురాలోచనలు, వ్యభిచారం, ఏంటమ్మా అది కామన్, అందరికీ ఉంటాయి. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ధర్మశాస్త్రంలో ఏ ఒక్క ఆజ్ఞను మీరిన ధర్మశాస్త్రం మొత్తం మీరినట్టు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటమ్మా? దేవుని వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రంలో ఏ ఒక్కటి 10 ఆజ్ఞల్లో నువ్వు ఏది ఒక్కటి మీరినా, అబ్బా నేను వ్యభిచారం చేయలేదే, నేను దొంగతనం చేసినానా, ఈక్వల్. అయ్యా నేను దొంగతనం చేయలేదే, నేను సహోదరుని ప్రేమించలేనా, ఓకే, అంతే. నేను సహోదరుని ప్రేమించలేదు, నరహత్య చేయలేదు నేను అంటే కుదరదు. నువ్వు నరహత్య చేయకపోయినాతో సహోదరుని ప్రేమించకపోయినా అది అన్నీ ఈక్వల్. ధర్మశాస్త్రం మనం పాటిస్తే మొత్తాన్ని పాటించాలి, అంతే. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. దేంట్లో ఏది తగ్గించినా కూడా మనము ముందుకు పోలేము. అందరం పాపులేమే సార్. మరి వీఆర్ ఆల్ సిన్నర్స్. మనందరం పాపం లేదని చెప్తే మనం దేవుడిని అబద్ధికుడు చేస్తాం కదా. ఏదో ఒక రకంగా మనం పాపం చేస్తున్నాం. ఏ రకంగా పాపం చేసినా పాపం పాపము జరగకుండా మనం చూసుకోవాలి.
పాపం జరుగుతుంటే వెంటనే మనం ఏం చేయాలి, గుర్తుపట్టే స్థితిలో ఉంటాం కదా. కొందరేమో చేసేటప్పుడు గుర్తుపడతారు, కొందరేమో చేయక ముందు గడపడు, కొన్నేమో వెనకాల వస్తూ ఉంటాయి, అంతే కదా. రకరకాలు ఉన్నాయి. ఆ కొంచెం జ్ఞానం కలిగి ఉండాలి మనం. ఆ విధంగా ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు మనము ఈ దురాత్మల సమూహం అనేది మన చుట్టూ ఆవరించింది. బాగా టైర్డ్ అయిపోయారు మీ ఇద్దరు, మంచిగా వినండి దయచేసి అమ్మా. సిగ్గు మొట్టమొదటి ఏంటమ్మా, మొట్టమొదటి ఏంటి, సిగ్గు దురాత్మ సమూహంలో మొట్టమొదటిది. ఏదమ్మా దురాత్మ సమూహం ఏది ఆవరిస్తుంది, ఇప్పుడు సిగ్గు మనల్ని ఆవరిస్తుంది. సిగ్గు సామాన్య సిగ్గు ఏమవుతుందమ్మా, సిగ్గు కుంగదీస్తూ ఉంటుంది, అదేదో టచ్ చేసిపోయేది కాదు. అందరు పనులకు పోయి టైర్డ్ అయిపోతున్నారు, కొంతమంది హాయిగా ఒకరు చాలా మంచిగా కనబడారు ఫ్రెష్గా. ఇప్పుడు అందరూ పనులకు పోయి ఒక్కరు చాలా ఒక మధ్యాహ్నం పండుకొని సాయంత్రం ప్రిపేర్ కానీ అమ్మా ఏంటమ్మా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డల్గుంటే నేను చెప్పలేను, నా నోట్లో మాట పెరగదు. నన్ను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత కూడా మీది ఉన్నాయి కదా. అది మనకు జ్ఞాపకం. ఇది ప్రభు సన్నిధిలో ఉన్నాం, వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో జాగ్రత్త. ఒకటి ఏం చెప్తున్నా, ఇప్పుడు సిగ్గు ఏంటి, ఆవరించేది. ఇదో టచ్ చేసి బాగున్నావా అని సెకండ్ ఇచ్చిపోయేది కాదు, నమస్తే పెట్టిపోయేది కాదు, అయినా నీ బాధ్యత చెప్పి మొత్తుకొని పోయేది కాదు. ఏంటమ్మా ఫుల్గా అది ఆవరించిపోతుంది. ఈరోజు సిగ్గు మన జీవితంలో చాలాసార్లు సిగ్గుపడే సన్నివేశాలు వస్తూ ఉంటాయి, ఆవరిస్తూ ఉంటుంది. అది మనం ఆవరింప చేయకుండా ఉండాలంటే 7 ఆత్మల బోధలో మనం నిలిచి ఉండాలని దేవుని చిత్తమవుతున్నాం. ఈ దురాత్మ సమూహం గురించి మాట్లాడుతున్నాం. ఇది దురాత్మ ఏ విధంగా అయితే 7 ఆత్మలు భూలోకం అంతటా ప్రపంచబడ్డాయో, ప్రతి మానవుల్లో ఆ అంతరంగంలో ఏ విధంగా అయితే 13 క్యారెక్టర్స్ ఉన్నాయో, అలాగే ఏంటమ్మా ఈ దురాత్మ సమూహాన్ని కూడా ఆవరించి ఉంది. సిగ్గు రూపంలో ఉన్న దురాత్మ సమూహం. నిద్రమత్తు, నేటి వరకు ఇశ్రాయేలు వారికి నిద్రమత్తు గల మనసునిచ్చాడంట. అరే ఆత్మేది, నిద్ర లేవాలంటే లేవలేము, మత్తు. సోదరుడా ఉదయం మధ్యాహ్నం చాలా చక్కగా దాన్ని ధ్యానించినాం. నిద్రమత్తు అనేది అన్నిట్లో మొట్టమొదటిగా అది ఆవరించిపోతుంది. మీరే ఆలోచించండి, లేద్దాం లే అయిపోయింది, లేదాం లే అనగానే ఏమైందమ్మా మత్తు వచ్చేస్తుంది. నిద్ర మత్తు ఎవరిచ్చారమ్మా, ఏ ఆత్మది, దురాత్మ సమూహం ఇచ్చినది. కిక్ ఇట్. ఫస్ట్ కిక్ చేయాల్సిన లోకంలో ఫస్ట్ దిన జీవితంలో మొట్టమొదటి కిక్ చేయాల్సింది ఏందమ్మా, దాన్నే నిద్రమత్తును. నిద్రమత్తును కిక్ చేయకపోతే సహోదరుడా ఆ దినమంతా కూడా నీవు మత్తుతోనే ఉండిపోతావు. దాని ఎఫెక్ట్ అనేది వేరే దాని పడుతుంది. మనం క్షమించలేము, సహించలేము, మన ఓర్పు ఉండదు, కోపం వస్తుంది, ఈర్ష వస్తూ ఉంటుంది. వీటన్నిటి చేత మనం ఈర్షపడుతూ ఉంటాం. మిగతా కిక్ నిద్రమత్తు గల మనసు. తర్వాత తీతు పత్రికలో 1వ అధ్యాయం చదవన్నాము. తీతు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 23-21. సామెతలు 23-21. తీతు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తీతు అంటే తిమోతి తర్వాత 23-21. తాగుబోతులను తాగుబోతులు, తిండిబోతులు, దరిద్రులు, నిద్రమత్తు, చింపిరి గుడ్డలు ధరించుటకు కారణం. ఇప్పుడు పాత నిబంధనలు రాశారు కదా. సరే మళ్ళీ ఇక్కడ వస్తే కూడా తీతు పత్రిక, తిమోతి, తీతు, తెస్సలోనిక 1వ అధ్యాయం 12వ వచనం. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తల్లో ఒకడంట. అంటే క్రేతీయుల గురించి మాట్లాడుతూ, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగములు, సోమలను. చూడు చక్కటి స్టేట్మెంట్ ఉందమ్మా. ఎటువంటి స్టేట్ ఉందమ్మా? వాళ్ళు ఎవరమ్మా? అబద్ధం ఆడువారు, దుష్ట మృగాలు, సోమరిపోతులు, తిండిపోతులు. ఇది ఏందమ్మా? దేనికి సంబంధించింది అది? సోమరితనం కానీ, దుష్టత్వం కానీ, ఇవన్నీ దురాత్మల సమూహానికి సంబంధించినవి. అబద్ధము,
ఫస్ట్ అబద్ధం ఉందా? ఫస్ట్ ఏంటమ్మా? ఎవరిలో ఇది కింగ్స్ రాజుల పత్రికలు ఉన్నది. తినవద్దు దేవుడు అబద్ధమాడు ఆత్మను పంపిస్తున్నాడు. అక్కడ అబద్ధమైన ఆత్మను కూడా పంపిస్తున్నాడు కదా. అది పరలోకం నుండి వచ్చే ఆత్మలే, గమనించండి. మరి దాన్ని కవర్ చేద్దానికి దేవుడు మనకి ఏం పెట్టాడు? ఇక్కడ 7 ఆత్మలు అనుగ్రహించుంటున్నాడు, ఆయన రక్షణ అనుగ్రహించుంటున్నాడు. లేకపోతే అది మనల్ని ఆవరించిపోతూ ఉంటాయి, పదే పదే మనల్ని అబద్ధం ఆడిపిస్తాయి, మనల్ని తిండిపోతులుగా చేస్తాయి, సోమరిపోతులుగా చేస్తాయి. ఇవన్నీ దేవుని చేస్తుందమ్మా, దేవుని వస్తుంది. నేను సోమరిపోతుని కాదు అని అనుకుంటే కుదరదు. మిగతా చాలా ఉన్నాయి అక్కడ, ఎన్నో చెప్పినాయి ఇక్కడ. సిగ్గు కావచ్చు, నిద్రమత్తు కావచ్చు, తిండిపోతు కావచ్చు, కల్పనా కథలకు తిరిగిపోవటం, దుర్లాభాన్ని మనము అపేక్షించటం, కొండలు చెప్పటం, ఆమంతా వీళ్ళిట్లా కొండాలు వద్దాం దేవుని నామం బట్టి జ్ఞాపకం. అది సాతాను యొక్క దురాత్మ సమూహం యొక్క ఆవరించిపోతుంది. దాని యొక్క ప్రభావం అనేది 2 నిమిషాలు ఉండదు, 3 నిమిషాలు ఉండదు, గంటలు కొట్టుకుంటూ పోతూ ఉంటుంది. లేదా ఆ పవర్ అనేది మన మీద ఉండకూడదు, అది మనం ఆవరించడానికి వీల్లేదు. ఒక క్రైస్తవ విశ్వాసిని ఈ అంచె దినాల్లో ఆయన శరీరక్తాల్లో పాల్గొనడం మనకి ఆవరించడం ఉండకూడదు. వస్తుంది పోద్ది, కానీ దట్ షుడ్ నాట్ ఏమన్నా ఇంతకుముందు చెప్పే బర్డ్స్ మే ఫ్లై ఓవర్ అవర్ హెడ్స్. అంటే బర్డ్స్ అనేది మన హెడ్స్ మీద, అంటే ఫ్లై ఓవర్ అవర్ హెడ్స్ అంటే మన తలల చుట్టూ తిరగవచ్చు, కానీ బట్ షుడ్ నాట్ అలౌ ద బర్డ్స్ టు బిల్డ్ దేర్ నెస్ట్ ఆన్ ద హెడ్. కూర్చోవడం కాదమ్మా, కూర్చుంటా ఏమన్నా ఏం చేస్తుంది? నెస్ట్ వేస్తుంది. ఎట్ట కూడా కాదు ఏంటమ్మా, నెస్ట్ వేస్తుంది. నెస్ట్ అంటే ఏంటమ్మా, గూడు కట్టుకుంటుంది. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, జాగ్రత్త. అబద్ధం ఆడుతున్నావా, తర్వాత కొండెము చెప్తున్నావా, ఇవన్నీ కొండాలు చెప్పి ఇవన్నీ కూడా ఆవరించేయి. దీని యొక్క క్యారెక్టర్ ఏంటమ్మా, ఆవరించేయి. ఈ మన చుట్టూ ఎప్పుడైతే సాక్షసము ఎప్పుడైతే ఉంటాయో, మీకు ఎప్పుడైతే మనం నేర్చుకోవట్లేదో, ఏమైతే ఈ మన చుట్టూ ఆక్యుపై చేస్తూ ఉంటాయి, మన చుట్టూ తిరుగుతూ ఉంటాయమ్మా. తర్వాత దేవుడు మూగదయ్యాన్ని ఎలాగొట్టాడు. దేన్నమ్మా? మూగ దేని బట్టి వచ్చిందన్నమాట. మూగ అంటే ఏంటి? మూగ అంటే నోరు రాదమ్మా. మూగ అంటే ఏంటమ్మా? ఏదో మాట్లాడబాటం కాదమ్మా, అబ్బబ్బబ్బ కాదు. ఏంటమ్మా? దేవుని స్తుతించలేకపోవటం మూగదు. దేవుని సదా స్తుతించలేకపోవటం. అయ్యో ఈ పరిస్థితిలో నేను దేవుని స్తుతించలేను, ఇలా ఉంటే నేను దేవుని గణపరచలేను, దేవుని పాటను పాడలేను, ఆత్మతో ఆయన స్తుతించలేను.